వెల్కమ్ టు ఏఐఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో క్రీడా పోటీలు. చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలి. క్రీడా పోటీల్లో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు పి నారాయణస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణయ్య, కుల్లాయి స్వామి. గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుత్తి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు పి నారాయణస్వామి, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణయ్య, కుల్లాయి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్క యువతి యువకులు విద్యతో పాటు క్రీడల పట్ల, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థులు ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని, నైపుణ్యాన్ని పెంపొందించుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. క్రీడల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని వారన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని వారన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాలతో పాటు క్రీడలు నిర్వహించడంలో కూడా ముందుంటుందని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ గుంతకల్ నియోజకవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్, కోశాధికారి చిన్న నాయకులు అఖిల్, సునీల్, విజయ్, నరసింహ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సిబిఆర్ టీవీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ బొగ్గుల రాజు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గుత్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలో ఇవాళ డిగ్రీ కళాశాల మైదానంలో 89వ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులలో క్రీడ అంటే స్ఫూర్తిని నింపాలనే అంటే ఉద్దేశంతో ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి గుత్తి పట్టణ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శాఖ ముందుగా అభినందిస్తా ఉన్నా, జిల్లా నాయకులను అభినందిస్తా ఉన్నా. ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తా ఉన్నాయి. ఇవాళ విద్యా విధానంలో ముఖ్యంగా క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, క్రీడా స్ఫూర్తిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. విద్యార్థుల్లో పోరాట పటిమను కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. గతంలో విద్యా అంటే సంస్థల్లో మరి జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో, మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను అంటే నిర్వహించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని విద్యార్థుల్లో అంటే తీసుకొని రావాలనే పెద్ద ప్రయత్నం ఉండేది. మరి ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైనా సరే మరి ఎన్నికలను నిషేధించాయి. ఎందుకంటే విద్యార్థులకి ఎన్నికల అవసరం లేదు, విద్యార్థులకి ప్రజాస్వామ్య స్ఫూర్తి అవసరం లేదు. విద్యార్థులంటే కాలేజీకి, స్కూళ్ళకి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. వాళ్ళకి ప్రజాస్వామ్యం అన్నా, ఓటు హక్కు అన్నా, మరి రాజకీయాలు విద్యార్థులకు అవసరం లేదనే ఒక దృక్పథాన్ని తీసుకుని వచ్చారు. మరి తర్వాత కాలంలో ఇవాళ క్రీడలను కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒలింపిక్స్ లో చూస్తా ఉన్నాం, తర్వాత ఇతర క్రీడల్లో చూస్తా ఉన్నాం. భారతదేశం ఇంత పెద్ద దేశం అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మళ్ళీ కోట్లాను మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, కోట్లాను మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. మరి క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో కానీ, రాష్ట్ర బడ్జెట్లో కానీ క్రీడలకి తగిన అంటే నిధులను కేటాయించడం లేదు. అందుకోసం ఇవాళ ఏఐఎస్ఎఫ్ అంటే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి కళాశాలల్లో మరి అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఇవాళ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయం. మరి ఇదే ఒరవడిని ఇతర క్రీడల్లో కూడా కబడ్డీ కానీ, గ్రామీణ క్రీడలు, ఇతర క్రీడలను, తర్వాత ఫుట్బాల్, హాకీ, వాలీబాల్ ఇలాంటి క్రీడలు కూడా నిర్వహించి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, ఆ నైపుణ్యాన్ని పెంపొందించేదానికి కృషి చేస్తూ ప్రభుత్వం మీదుగా ఒత్తిడి ఇచ్చి ప్రభుత్వమే రకరకాల సందర్భాల్లో విద్యార్థుల్లో ఈ స్ఫూర్తిని నింపాలనే ప్రయత్నం తీసుకొని రావాలనేసి విజ్ఞప్తి చేస్తాను.